దేశంలోనే ముఖ్య ప్రాంతాల్లో ఒకటైన నెల్లూరులో బయ్యర్లు, మీడియేటర్లు రొయ్యలను కొనుగోలు చేయాలంటే హడలిపోతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను కొనే దిక్కులేక మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. ధరలు ఇంకా తగ్గితే ఆర్థికంగా చితికిపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. దేశంలోనే ఆక్వా రంగం పైన అత్యధికంగా ఉత్పత్తి సాధించే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. అలాగే విదేశీ మారకం కూడా ఎక్కువగా ఆర్జించే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. అలాంటి నెల్లూరులో ఇవాళ రోజున మార్కెట్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ప్రధానంగా అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఇక్కడ చాలా మంది వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారులు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటామ్మా, అంత ముందు రేట్లు అవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంతకుముందు రేట్లు కొంచెం బాగా సవగ్గా వచ్చే కొంచెం బాగుండేవి. ఇప్పుడు మేతలు అన్ని పిరుగు అయిపోయినాయి అని చెప్పేసి అని ఆ రొయ్యలు తీసుకొచ్చిన వాళ్ళు పిరుగుగా చెప్తున్నారు. సరికే రావట్లేదు. ఇప్పుడు చిన్న ఆక్వా రైతుని నేను కొద్ది గొప్పలో తీసుకొచ్చాడు అమ్ముకుంటుంటాను. ఈ మధ్యకాలం దాకా చాలా బాగున్నాయి రేట్లు. ఒక రకంగా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకునే స్థితిలో మళ్ళా ఈ అమెరికా ట్రంప్ గారు చేసిన విధానం వల్ల మళ్ళా జనాలు ఇదైపోయారు. మాది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం, కోస్టల్, సముద్రం అంచున్నే కొన్ని వేల ఎకరాలు కల్చర్ మీద జనజీవనం సాగిస్తున్నారు మా చిన్న సన్నకారు రైతులు. ఎప్పుడైతే ఈ రేట్లు కుదేలైపోయిన దానివల్ల, రెండోది నాసిరకం సీడు 90 రోజులకు కూడా 100 కౌంట్ రావట్లా. వచ్చినా కూడా దాన్ని అమ్ముకోని స్థితిలో రైతులు అర్థం కాక ఏ విధంగా చేసుకోవాలా, ఈ విధంగా ఆ వ్యాన్లు రిటర్న్ పోతా ఉన్నాయి ఇది సేల్స్ కాక. కాబట్టి దాన్ని చూడటమే 24 hours చూస్తాడు. ఈ మార్కెట్ తప్పితే చెన్నై మార్కెట్, లేదా ఇంకేదైనా మార్కెట్ చూసుకోవడం, లేదంటే తక్కువకి సొగాటికి సొగం 200 రూపాయలు 100 రూపాయలకి ఎవరికొరికి ఏదో ఒక మార్కెట్లో అమ్మేసుకొని దాన్ని ఎంతో కొంత రైతు ₹1,00,000 నష్టపోకుండా ఒక 75,000 లాస్తో 25,000 చేతికి వచ్చినా వస్తుందనే ఇదితో దాన్ని రికవర్ చేసుకోవడం జరగద్ది. మీరేమో అప్పులు చేసి చేస్తారు, ఆక్వా రంగం, ఆక్వా సాగు చేస్తారు. మరి ఈ విధంగా ఈ రోజు రేట్లు పడిపోతా ఉండే రోజు కూడా వారం రోజుల వ్యవధిలోనే 30 కౌంట్ 100 రూపాయలు తగ్గిపోయింది. 100 కౌంట్ వచ్చి దాదాపు 50 రూపాయలు తగ్గిపోయింది. ఏంటి పరిస్థితి? ఇలాగ ఇంకా దిగజారుతాయి అంటున్నారు. ఇక రైతులు ఆత్మహత్యలు చేసుకోవటమే దీని మీద. అంతకు మించి ప్రత్యామ్నాయ మార్గం లేదు. కారణం ఏంటంటే దీనికి ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకొచ్చేసి, ఒక ప్లాట్ సిస్టమ్ లాగా తీసుకొచ్చేసి దాని మీద ఒక చర్య తీసుకుంటే ఇదంతా కూడా విదేశీ ట్రంప్ దెబ్బ. అది ఈరోజు 25% పెంచాడు. రేపు 26, 27 తేదీ నుంచి మళ్ళీ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అతను ముందే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఆ బేసిక్ మీద రేపు ఇంకా తగ్గవచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలా సరుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే రేట్లు సెట్ కాక అక్కడ కొనుక్కొచ్చే రేటు ఒక రేటు, ఇక్కడ అమ్మే రేటు ఒక రేటు అవుతుంది. దానివల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. వెనకవేళ మార్కెట్లు తీసుకెళ్లిపోతున్నారు. మార్కెట్లో ఏ రేటుకి అమ్మే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అది చాలా వరకు కూడా నష్టాలు భరించాల్సి వస్తుంది. అందువల్ల మీడియేటర్లు భయపడిపోయి సరుకుని వెనక్కి పంపించేస్తున్నారు. ఇక్కడ నుంచి చెన్నైకి, బెంగళూరుకి, కలకత్తా, ముంబై వంటి ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి, రొయ్యలు, చేపలు. అలాంటిది ఈ రోజున ఈ రొయ్యలు ప్రధానంగా ఇక్కడైతే విదేశీ ఇప్పుడు ప్రధానంగా ట్రంప్ నిర్ణయాల కారణంగా ఒక్కసారిగా ఆక్వా రంగం అంతా కూడా కుదేలైపోతుంది. ఎవరిని కదిలించినా కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో చాలా నష్టాలు చవి చూశాము. కరెంట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. అదే కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి. ట్రంప్ నిర్ణయాల వల్ల మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది కూడా పరిస్థితి. వీడియో షాద్కిర్మతో మహేష్ బాబు, ఏబీ.